హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మనం చేసే రెసిపీ తేనె ఉసిరి మురబ్బా. తేనె రోజు తినడం వల్ల చాలా మంచిదంటారు. తేనెలో తీయదనంతో పాటు పోషక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ తేనె ఉసిరి కలిపి తింటే సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ లాంటి రాకుండా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇవి తినడం వల్ల లివర్ సమస్యలు కూడా దూరం అవుతాయి. చర్మం ముడతలు రాకుండా కాంతివంతంగా తయారవుతుంది. ఆస్తమా ఉన్న పేషెంట్లు ఇది రోజు తినడం వల్ల శ్వాసకోశ సంబంధ రోగాలు అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా దూరం అవుతాయి. రక్తం కూడా శుద్ధిపడుతుంది. ఇక ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందు ఉసిరికాయలు శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద నీళ్ళలో ఆరబెట్టాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఏమాత్రం తడి లేకుండా నీట్గా తుడిచేసుకొని పక్కన పెట్టాలి. ఇలా ఒక్కొక్కటి నీట్గా తుడుచుకుంటూ ఉండాలి. ఈ తేనె ఉసిరి కలిపి ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిదంటండి. ఇలా నీట్గా తుడుచుకుంటూ ఒక్కొక్కటి తుడుచుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు అనేది పక్కకు తీసేయాలి. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. తర్వాత తేనెలో బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సీడ్స్ అనేవి పక్కన పెట్టేయాలి. ఇది చాలా ప్రాసెస్ పనే కానీ ఔషధ గుణం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటూ కట్ చేస్తూ ఆ లోపల ఉన్న గింజలు అన్నీ తీసేయాలి. ఎక్కడైనా చిన్న చిన్న మచ్చలు ఉన్న కాయలు కూడా పక్కా తీసేస్తే చాలా మంచిది. అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కదా, అట్లాంటివి ఉండటం వల్ల కొంచెం పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇదైతే ఇట్లా మనం కలిపి పెట్టేసుకొని కొన్ని రోజులు అయ్యాకే తినడం అనేది స్టార్ట్ చేస్తే మంచిదని అంటున్నారు. సో ఇట్లా తీసుకుంటూ గింజ అనేది పక్కకు తీసేయాలి. వీటిని ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా పొడుగ్గా ఉంచేసాను. ఇలా అన్నీ కట్ చేసుకొని గింజలు అనేది పక్కన పెట్టేసుకుంటే మంచిది. ఇది తేనెలో కొన్ని రోజులు ఊరేటప్పటికి ఇది మంచి జామ్లా కూడా ఉంటుందండి. పిల్లలకైతే ఉసిరి జామ్ అని పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఇట్లా డైరెక్ట్గా ముక్కల్లా పెడితే తినలేరు కదా. తేనెతో కలిపేసి కొంచెం స్మాష్ చేసేస్తే జామ్లా అయిపోతుంది. అలా పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఇది తినడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరిగిద్దండి. పిల్లలు కూడా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఇలా మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తేనె తీసుకోవాలి. నేనైతే ఇది ప్యూర్ హనీ తీసుకున్నాను అండి. మనకు బయట దొరికే హనీస్ కూడా తీసుకోవచ్చు. మంచిదైతే బాగుంటుందని నా ఒపీనియన్. ఇది వచ్చేసి 1/2 kg వచ్చి 250 పడింది. 1/2 kgకి ఇంకా 165 grams ఎక్స్ట్రా ఉందన్నమాట. ఫ్రీ ఇచ్చారు. ఇదైతే నేను తీసేసుకున్నా. ఎప్పుడైనా కానీ ఇది గాజు సీసాలోనే పెట్టాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు అందులో నుంచి హాఫ్ తేనె తీసేసి అవి ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసేస్తున్నా. వేసేసి స్పూన్ పెట్టి బాగా కలుపుకోవాలండి. ఈ ఉసిరి తేనె మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం ఎన్ని ముక్కలు పడతాయో ఆ గాజు సీసాలో అన్నీ అందులో వేసేసి బాగా కలపాలి. ఇట్లా పైకి వచ్చేంత వరకు కలిపేసుకున్నా. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టి క్లోజ్ చేసేసి కొన్ని రోజులు అయితే ఊరనివ్వాలి. ఇది తినడం అయితే చాలా మంచిదని చెప్పి నేను ఇదే ఫస్ట్ టైం అయితే ట్రై చేయడం. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.